శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 20 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి మధ్యాహ్నం 3:47 వరకు ఉంది. ఆ తర్వాత అమావాస్య తిథి వచ్చింది. నక్షత్రం హస్తా నక్షత్రం రాత్రి 8:18 వరకు ఉంది. సోమవారం హస్తా నక్షత్రం కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా వజ్రయోగం వల్ల ఆ పనుల్లో ఏదో ఒక చికాకులు సమస్యలు ఉంటాయి, ప్రయాణాల్లో ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్లే ముందు సరిగ్గా గుమ్మం దాటే ముందు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. అప్పుడు వజ్రయోగం ఉన్న కార్యహాని ఉండదు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు. ఇంకా వీలైతే ఒక కుండలో నీళ్లు తీసుకొని ఆ కుండ గుమ్మం బయట పెట్టి ఆ కుండ దాటి మీరు వెళ్ళండి. కుండలో ఉన్న నీళ్లు ఎవరు తొక్కని చోట పారబోయమని చెప్పండి. దీనివల్ల కూడా వజ్రయోగం ఉన్నప్పటికీ కార్యహాని ఉండదు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి హస్తా నక్షత్రానికి రెండిటికి కూడా చంద్రుడే అధిపతి. ఆ చంద్రుడు కన్యా రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక చంచలత్వం ఉంటుంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అటువంటప్పుడు మనసులో అలజడి పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్తా నక్షత్రం ఉంది కాబట్టి హస్తా నక్షత్ర బలాన్ని బట్టి తైలాభ్యంగన స్నానం చేస్తే మంచిది. ఒంటికి తలకి నువ్వు నూనె రాసుకొని తలంటు స్నానం చేయటం హస్తా నక్షత్ర పరంగా చాలా మంచిది. అలాగే హస్తా నక్షత్ర పరంగా రత్నాలు కొనటానికి, కొత్తగా కొన్న రత్నాలు ధరించడానికి చాలా మంచిది. అలాగే మంత్ర విద్యలు నేర్చుకోవటానికి హస్తా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అందులోనూ అమావాస్య కూడా ఉంది కాబట్టి మంత్ర విద్యలు ఈరోజు నేర్చుకోవటం ప్రారంభిస్తే, కొత్త మంత్ర జపాలు ప్రారంభిస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే యజ్ఞ యాగాదులు చేయటానికి, హోమాలు చేయటానికి హస్తా నక్షత్రం చాలా మంచిది. అమావాస్య కూడా ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజు చేసేటటువంటి యజ్ఞయాగాదులు కానీ, హోమాలు కానీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా మేషరాశి వాళ్ళకి గౌరవ మర్యాదలు సంఘంలో పెరుగుతాయి. వాళ్ళ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే రాజదర్శనం ఉంటుంది, అంటే అధికారులను కలుసుకుంటారు. మేషరాశి వాళ్ళు సంఘంలో గొప్పవారిని, అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటం, వాళ్ళ వల్ల ప్రయోజనాలు పొందటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం ఏర్పడుతుంది. ఏ వ్యవహారమైనా సరే, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, విద్యారంగం కానీ, ఏ వ్యవహారమైనా అందులో చాలా సులభంగా విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. బ్రహ్మాండమైన కార్యసిద్ధి మిథున రాశి వాళ్ళకు కలుగుతుంది. అలాగే ఈరోజు ధనప్రాప్తి యోగం కూడా ఉంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ మీ తెలివితేటలతో చాలా సులభంగా పరిష్కరించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండటం అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనసుకు ఆనందం కలిగించేటటువంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. హృదయ ఆనందం కలుగుతుంది. ధనలాభం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతాయి. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఈరోజు మనోధైర్యం విపరీతంగా పెరుగుతుంది. కొండల్ని పిండి చేయగల ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ద్రవ్య లాభం ఉంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి.
పరాక్రమ ప్రదర్శన చేస్తారు. వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ శక్తి సామర్థ్యాలను నలుగురికి చాటి చెప్పి కన్యారాశి వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అధికారులతో కీలకమైన చర్చలు చేసి ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం ఉంది. అలాగే విశేషమైన ధనలాభం ఉంది. తులారాశి వాళ్ళకి ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా సంతోషం ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాయిగా కాలాన్ని గడపగలుగుతారు. అయితే డబ్బు మాత్రం కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో మాత్రం కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనలాభం మాత్రం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించి కుటుంబ జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు నలుగురికి తెలిసే విధంగా చేస్తారు. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఈరోజు మకర రాశి వాళ్ళకి అధికార ప్రాప్తి యోగం ఉంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వినియోగం మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం కొలిక్కి వస్తుంది. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తల్లిగారు ఆనందంగా ఉండటం వల్ల సంపూర్ణమైనటువంటి మాతృ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా శుభమే కలుగుతుంది. అశుభం అనేది కుంభరాశి వాళ్ళకి ఈరోజు దరిజేరదు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా అందుతూ ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వినియోగం కూడా మీనరాశి వాళ్ళకు ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటి ప్రత్యేకత నరక చతుర్దశి. నరక చతుర్దశి కాబట్టి యమధర్మరాజు మంత్రం చదువుకోండి. ఈ సంవత్సరం మొత్తం మీ కుటుంబానికి అపమృత్యు దోషాలు ఉండవు. యం యమాయ నమః ఈ మంత్రాన్ని ఇంట్లో సభ్యులందరూ కనీసం 11 సార్లు లేదా 21 సార్లు చదువుకోండి. అలాగే ఈ రోజుకున్న ఇంకొక ప్రత్యేకత దీపావళి పర్వదినం. దీపావళి సందర్భంగా మహాలక్ష్మి అనుగ్రహం కలగటానికి ఓం దీపలక్ష్మ్యై నమో నమః అనే మంత్రాన్ని కుటుంబంలో సభ్యులందరూ 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. నరక చతుర్దశి కాబట్టి సంవత్సరం మొత్తం ప్రమాదాలు లేకుండా, అపమృత్యు దోషాలు లేకుండా, ఆరోగ్యం బాగుండటానికి, చక్కటి ఆయుష్ను పెంపొందింపజేసుకోవటానికి యం యమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. అలాగే దీపావళితో కలిసి వచ్చింది కాబట్టి దీపలక్ష్మి అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగటానికి ఓం దీపలక్ష్మ్యై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి పర్వదినం సందర్భంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ సంవత్సరం మొత్తం ఇంట్లో సభ్యులందరికీ అఖండ లక్ష్మీ కటాక్షం కలగాలని, కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయండి. అందులోనూ పండుగ కాబట్టి అందరూ కలుస్తారు కాబట్టి స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలన్నీ విజయవంతమవుతాయి. సానుకూల ఫలితాలు పొందవచ్చు. చంద్రహోర ఉన్న సమయంలో నూతన ఆభరణాలు ధరించండి. పండుగ కాబట్టి చంద్రహోరలో కొత్త ఆభరణాలు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి, వెండి పాత్రల్లో భోజనం చేయటానికి చంద్రహోర మంచిది. పండగ రోజు చంద్రహోరలో వెండి పాత్రల్లో అందరూ కూడా ఆహారం స్వీకరించండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ఏవైనా ప్రారంభించుకోవాలన్నా చంద్రహోరలో ప్రారంభించుకోండి. హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.